మనం ప్రస్తుతం దర్శించుకోబోతున్నటువంటి మందిరం సిమ్లాలో అతి ప్రసిద్ధి చెందినటువంటి మందిరాల్లో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి మందిరం. ఇదే సంకటమోచన హనుమాన్ మందిరం. అద్భుతంగా ఉంటుంది. చాలా విశాలమైనటువంటి మందిరం. ఇది బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేకపోతే ఎవరైతే చండీగఢ్ నుండి వస్తారో వాళ్ళు బస్ స్టాండ్కి ముందలే 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ మందిరం కనిపిస్తుంది. సంకట హనుమాన్ మోచన మందిరం మీద నుండి ఈ విధంగా మెట్లు దిగుతూ ఒక 150 మెట్లు ఉంటాయి. ఈ మెట్లు దిగిగానే మనకి అతిపెద్ద విశాలమైనటువంటి మందిరం కనిపిస్తుంది. కార్ పార్కింగ్, ఎవరైతే కారులో వస్తారో కార్ పార్కింగ్ కూడా ఉంది. లోపల వరకు వెళ్ళొచ్చు వాళ్ళు. ఈ సంకటమోచన హనుమాన్ మందిరం అనేది ఎంత ప్రసిద్ధి అంటే ఇది భారతదేశంలో ఉండేటటువంటి అతిపెద్ద సాధువుల్లో ఒకరైనటువంటి నీమ్ కరోలి బాబా గారు దీన్ని స్థాపించారు. ఆయన ఒకప్పుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంట. ఒక 10-12 రోజులు తపస్సు చేసిన తర్వాత ఆయనకు ఒక విశేషమైనటువంటి సూచన కలిగింది. ఏమంటే ఇక్కడ సంకటమోచన హనుమాన్ మందిరాన్ని స్థాపించాలనేసి ఆయన శిష్యులకి చెప్పగానే ఆయన శిష్యుల్లో ఒకరైనటువంటి రాజ్యపాలైనటువంటి బజరంగ బహదూర్కి చెప్పగానే వాళ్ళందరూ కలిపి 1962లో ఆరంభించారు ఈ మందిరాన్ని. ఇప్పుడు చూస్తున్నది గణేష మందిరం. ఇది కంచి కామకోటి పీఠాధిపతి నిర్మించారు, ఫండింగ్ ఇచ్చారు. ఇక్కడ గణేష మందిరం, శివపార్వతులు, సీతారాములు, హనుమంతుడు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మందిరం. సిమ్లా వచ్చే వాళ్ళు కంపల్సరిగా దర్శించవలసింది. ఎందుకంటే సిమ్లాలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి పర్యాటక మందిరం ఇది. ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. హిమాచల్ స్టైల్లోనే మనకి ఈ మందిరం కనిపిస్తుంది. ఎంట్రన్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. దేవదారు వృక్షాలతో చుట్టూ మనము అలంకృతమై చూడవచ్చు. ఈ మందిరం కూడా చెక్కతో తయారు చేయబడింది. అది కూడా దేవదారు చెట్టుతో తయారు చేయబడినటువంటి చెక్క. అది చాలా అందంగా ఉంటుంది. మనం ఇక్కడ నుండి చూసినట్లయితే చుట్టుపక్కల సిమ్లా సిటీ మనకి కనిపిస్తుంది. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. సిమ్లా మీ అందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది సిమ్లా. ఎందుకంటే ఇది సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణం ఎప్పుడు కూడా కూల్గానే ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కొంచెం వేడిగా అనిపించింది. ఎందుకంటే రోజు రోజుకి వాతావరణం దెబ్బతింటుంటుంది కాబట్టి ఉష్ణం అనేది పెరుగుతుంది. సంకట హనుమాన్ అంటే మనకు ఉండేటటువంటి సంకటాలని తొలగించేటటువంటి స్వామి అనేసి. మనకి ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో అనేక రకములైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బందుల్ని తొలగించేటటువంటి స్వామి మన సంకట మోచన హనుమాన్. శ్రీరాముడి యొక్క భక్తులని ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎక్కడైతే భగవంతుడి నామైనటువంటి శ్రీరామనామం ఎక్కడైతే జపిస్తూ ఉంటారో, శ్రీరామ కథ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం అనేసి మన పెద్దలు చెప్పారు కదా. ఎక్కడైతే భగవంతుడి యొక్క నామం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టి నిరంతరం భగవంతుడి నామాన్ని జపించుకుంటూ ఎక్కడికి వెళ్ళినా సరే భగవంతుడి యొక్క కీర్తన చేసుకుంటూ మన జీవితాన్ని సఫలం చేసుకుందాం.